నమస్తే వెల్కమ్ టు ప్రైమ్9 స్టడీ పాయింట్. మనం లాస్ట్ ఎపిసోడ్లో 10th ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తెలుసుకున్నాం. సో ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇప్పుడు మనము ఇంటర్కి 10థ్కి మధ్య సంబంధం అండ్ ఇంటర్ మనం వెళ్ళేటప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎలాంటి ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోవాలి, ఎలాంటి కాలేజెస్కి వెళ్ళాలి, ఇలాంటి అన్నిటికీ సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆథర్ ఎడ్యుకేషనల్ డిజైనర్ ఎన్బివి సుబ్బారావు సార్. సో ఆయన అడిగిన విషయాలు తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సో మనకి 10th అవ్వగానే సార్ దాదాపు చాలా మంది జేఈ నీట్ అని చెప్పేసి జాయిన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి కాలేజెస్ చూస్ చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన కొంచెం టిప్స్ ఏమైనా చెప్తారా? ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఇప్పుడు 10th క్లాస్లో పిల్లలు ఉంటే రకరకాల కాలేజెస్ వాళ్ళు రోజు 4-5 కాల్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. సో ఏ కాలేజ్ వాళ్ళు వీళ్ళని లోపల వేసేసుకుందామా అనేటువంటి మార్కెటింగ్ యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మొదలైపోయి ఉంటుంది. సో మరి ఈ సందర్భంలో ఏ డెసిషన్ తీసుకోవాలి, ఈ డెసిషన్ తీసుకునేటువంటి సందర్భంలో ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమిటి, జనరల్గా చేసేటువంటి తప్పులు ఏమిటి, ఈ తప్పులు జరగకుండా మన వాళ్ళకి స్ట్రెంత్ ఇచ్చేటువంటి విధంగా 2 సంవత్సరాలు కూడా ఏ విధంగా ఆలోచించాలనేటువంటిది చూద్దామండి. ముఖ్యంగా ఏమిటంటే 10th తర్వాత మీరు అన్నట్టుగా జేఈ నీట్ మాత్రమే కాదు, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అటు కామర్స్ ఉంది, హ్యుమానిటీస్ ఉంది, రైట్. సో పిల్లవాడు 10th తర్వాత దేనికి వెళ్ళాలి అనేటువంటి దానికి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఏమిటి, వాళ్ళ ఇంట్రెస్ట్కి ఎటువైపు వెళ్తుంది, ఏ విధంగా అది చూజ్ చేసుకోవాలి అనేటువంటిది ఒక డీటెయిల్డ్ వీడియో వేరేది చేద్దామండి. సో ఇప్పుడు పర్టికులర్లీ ఏంటంటే ఇది ప్రత్యేకించి ఎవరైతే జేఈ నీట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఈ కోచింగ్లో జాయిన్ అవ్వాలి 10th తర్వాత అనేటప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ చూజ్ చేసుకునేటువంటి సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బెస్ట్ ఎలా చూజ్ చేసుకోవాలి, మన పిల్లలు 2 సంవత్సరాలు దానితో పాటు ప్రయాణించే విధంగా ఉండే విధంగా ఇష్టపడి చేసేటువంటి విధంగా చేయటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి మాత్రం కన్ఫైన్ అవుదాం. సో ఇక డీటెయిల్డ్ వీడియో ఇంకోటి చేద్దామండి కొన్ని రోజుల తర్వాత. సో ఇప్పుడు జేఈకి వచ్చేటప్పటికండి, జేఈఈ నీట్. జేఈలో జాయిన్ అయిపోతే ఐఐటీలో సీట్ రాదండి. కరెక్ట్. నీట్ కోచింగ్లో జాయిన్ అయిపోతే డాక్టర్ అయిపోరండి. ఈ వాస్తవాన్ని అందరూ గమనించాలి. రెండవది, జేఈ నీట్ కోచింగ్లో జాయిన్ అయితే జేఈ నీట్ ర్యాంక్ అంతిమ లక్ష్యం అని అనుకుంటే మీ పిల్లల్ని మీరు తెలియకుండానే ఫెయిల్ చేసేసారు. ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఇదేమిటండి, జేఈ నీట్ కోచింగ్లో జాయిన్ చేస్తున్నాము అంటే జేఈ నీట్లో ర్యాంక్ రావాలనే కదా. సో ర్యాంక్ రావాలని అనుకోవడంలో ఏ తప్పు లేదు. ర్యాంక్ మాత్రమే నీకు అంతిమ లక్ష్యం అనే అనుకుంటేనే ప్రమాదం. అది ఎలాగో నేను చెప్తాను వినండి. సో జేఈ నీట్లో ర్యాంక్ అనేటువంటిది అంతిమ లక్ష్యంగా మనం ప్రయత్నం చేస్తాము, వెళ్తాము. అది ఫైనల్. జేఈ నీట్లో ర్యాంక్ రావటం అనేటువంటిది ఫైనల్గా మనం చూడాల్సినటువంటి లాస్ట్ ఒక 4-5 months ఉండగా మనం దాన్ని ఆలోచించాల్సినటువంటిది. నేను ఎప్పుడూ చెప్పేటువంటిది ఈ చదివేటువంటి విధంలో 2 అద్భుతమైనటువంటి బలమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలండి. చదివేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవటం, ఆ అర్థం చేసుకుని తర్వాత వచ్చేటువంటి స్టెప్స్ ద్వారా ఆ మనసులో అంటే ఆ విద్యార్థుల్లో వచ్చేటువంటి మార్పులని గుర్తించేటట్టు చేయటం అనేటువంటిది మొట్టమొదటి స్టెప్. అది జీవితానికి ఉపయోగపడేటువంటి స్టెప్. రెండవది, టార్గెటెడ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది బోర్డ్ ఎగ్జామా లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫైనల్గా అనేటువంటిది సెకండ్ స్టెప్. అది ఈ ఫస్ట్ స్టెప్ పూర్తి కాకుండా సెకండ్ స్టెప్ ఫుల్ఫిల్ కాదండి. మనం దురదృష్టం ఏమిటంటే సెకండ్ స్టెప్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మొదటి స్టెప్ని వదిలేస్తాం. కరెక్ట్. అవునవును. అంటే మొక్కను పాతి ఫలాల కోసం దాని వంక చూడటం అన్నమాట అండి నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్. ఎదిగే ప్రాసెస్ చూడకుండా ఎదిగే టైంలో దానికి కావలసినటువంటి అవసరాలను మనం ఇవ్వకుండా ఆ ఫలితం కోసమే ఫలాల కోసమే మనం చూడటం అనేటువంటిది ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు వీళ్ళు ఆలోచించేది కూడా అట్లాగే ఉంటుంది. నేను ఎందుకు ఫెయిల్ చేసినట్టు అది మాత్రమే లక్ష్యంగా అని అనుకుంటేనండి, ఐఐటికి పిల్లలు ఎంతమంది ప్రిపేర్ అవుతారో తెలుసా అండి? జేఈకి 13 లక్షలు సుమారుగా ప్రిపేర్ అవుతారు.
ఐఐటీలో సీట్లు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? సుమారుగా 17,000 సీట్లు ఉంటాయి. ఓకే. మీరు రేషియో చూస్తే సుమారుగా 1.7 1.8 వస్తుంది. అంటే 100కి ఇద్దరు కూడా సీట్ రాదు. ఓకే. పోనీ ఎన్ఐటీలు, జిఐఎఫ్టి, ఈ ట్రిపుల్ ఐటీలు ఇవన్నీ చూస్తే అక్కడ ఇంకొక 25,000 30,000 సీట్లు ఉంటాయి అక్కడ. అవన్నీ కాలిక్యులేట్ చేస్తే 13,30,000 మళ్ళీ వేయండి అక్కడ. అదేదో 2.6 2.7 ఎంతో వస్తుంది. మిగిలిన 10 లక్షలు కదా ఎక్కువ. సో అంటే 100లో ముగ్గురు కూడా ఇది కూడా సీట్ రాదు. కరెక్ట్ కరెక్ట్. అది నీట్కి వద్దాము. నీట్ సుమారుగా 22-23 లక్షల మంది రాస్తారు. ఉన్న సీట్లు 1,10,000 సీట్లు ఉంటాయి. 1,10,000 సీట్లకి ఇంతమంది ప్రిపేర్ అవుతున్నట్లయితే దాని సక్సెస్ అరౌండ్ 5% ఉంటుంది. మరి మిగిలిన 95 మంది? ఇది సత్యం. 100 మందిలో 95 మందికి సీట్లు లేవు అక్కడ. జీర్ణించుకోలేని సత్యం. ఇది సత్యం. సో అలాగని ఆ ప్రయత్నాన్ని మానేస్తామా? ఎలా మానేస్తాం? జీవితంలో మనం సాధించాలనేటువంటి ఆ మోటివేషన్తో, ఆ డిటర్మినేషన్తో మనం తయారు చేయాలి కదా. ఆ 5గురిలో మనం ఉండాలి, ఉండటానికి ప్రయత్నించాలి కదా. మరి ఉండటానికి ప్రయత్నించాలంటే ఆ 100 మందిలో మొదటి 2లో మనం ఉండాలి అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రయాణం ఎంత అద్భుతంగా జరగాలి? కరెక్ట్ కరెక్ట్. ఏ రోజుకి ఆ రోజు ఎంత ఉత్సాహంతో మన పిల్లల్ని నడిపించాలి? ఇది గమనించాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. కరెక్ట్. నేను 4 లక్షలు 5 లక్షలు కట్టాము, ఎంతో గొప్ప పేరున్నటువంటి ఆ కాలేజు, ఆ కార్పొరేట్ కాలేజను ఇంకొకటను అనుకుని అక్కడ జాయిన్ చేసేస్తే అక్కడ వాష్రూమ్కి వెళ్ళటానికి వాష్రూమ్స్ లేకపోతే, ఒక వాష్రూమ్ 20 మందో 30 మందో యూజ్ చేసేటువంటి సందర్భం ఉంటే, ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, లేదా రాత్రి 8-10 గంటల వరకు ఏ విధమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా 2 గంటల పాటు అక్కడ పెడితే, 2 సంవత్సరాల పాటు అక్కడ ఉంచేస్తే, వీడు 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత వాడి లక్ష్యానికి కానీ కంప్లీట్గా దూరం అయిపోతే, ఇక 4వది వీడికి వచ్చేటువంటి ఇనీషియల్గా వచ్చేటువంటి మార్కులు సహజంగా ఎవరికైనా సరే తక్కువ ఉంటాయి కదా. ఎప్పుడైనా మొదటగా ప్రయత్నం చేసేటప్పుడు అనుకున్న విధంగా మనం వెళ్ళలేం కదా. ఆ సందర్భంలో నీకు సపోర్ట్ ఇవ్వకుండా నువ్వు దీనికి పనికి రావు అని ఆ వచ్చే 10 మందిని మాత్రమే పట్టించుకునేటువంటి వ్యవస్థలో మనం పిల్లల్ని పెడితే, వాళ్ళు రేపొద్దుట ఆ ఎమోషనల్గా కూడా లో అయిపోతే, మరి మనం చేస్తున్నటువంటి పనులు వాళ్ళకి శక్తినిస్తున్నాయంటారా, వాళ్ళకి శక్తి లేకుండా శక్తిని తీసేసుకుంటున్నాయా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, వాడెవడికో 10 మందికి ర్యాంకులు వచ్చినాయి అని వాడు యాడ్లు వేస్తే అది ఓకే, అక్కడ బాగా జరుగుతుందేమో అని అనుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కడికి 100-200 బ్రాంచెస్ ఉండి, లేదా 10-15 బ్రాంచులు ఉన్నటువంటివి ఉంటాయి, 100-200 బ్రాంచులు ఉన్నటువంటివి ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఓ 10 మందికి, ఇప్పుడు మనం ఇక్కడ రాస్తున్న 2 రాష్ట్రాల్లో రాస్తున్నటువంటి 4-5 లక్షల్లో కొంతమందికి ఖచ్చితంగా వస్తుందండి. ఆ క్రెడిట్ ఎవరిది? ఇన్స్టిట్యూట్దా, పిల్లవాడిదా, పేరెంట్స్దా? ఎవరిదని చెప్పాలి? అది వాళ్ళనే డిసైడ్ చేసుకోమనండి. కానీ ఒక పేరెంట్గా మనం ఆలోచించాల్సింది ఏమిటి? వాడికి ఎన్ని ర్యాంకులైనా రానివ్వండి, కానీ మన పిల్లవాడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మీరు తీసుకెళ్తారు అనేటువంటి కనీస ప్రశ్న, కనీస స్పృహ లేకుండా మనం ఆ కాలేజీలో పలానా వాడికి ఎవడికో ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి నీకు ఎందుకు రావట్లేదు, నీది తప్పని మనం పేరెంట్స్గా కూడా పిల్లల్నే మనం నిందిస్తే ఏం జరుగుతుంది? సో ఇవన్నీ కూడా నేనేం చెప్తున్నానంటే, ఇటువంటి ఆలోచన ధోరణి ముందుగా పేరెంట్స్లో పెరగాలి. నేను మొట్టమొదటి చెప్పానండి, స్టాటిస్టిక్స్ చెప్పాను, అది నిజాలు. ఆ నిజాలను మీరు అర్థం చేసుకోవాలి, అది మొట్టమొదటిగా జీర్ణించుకోవాలి. అది జీర్ణించుకున్న తర్వాత మన పిల్లలు ఆ టాప్ 2%లోనో 3%లోనో లేదా 5%లోనో ఎస్ నువ్వు బలంగా వెళ్ళు, నీ వెనక మేము ఉన్నామని బలంగా పంపిస్తాం. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళగలిగితే ఓకే, వెళ్ళలేకపోయినా ఇదంతా కూడా ఈ 2 years కూడా వాడు అంతే సీరియస్గా ప్రయాణం చేస్తానండి, ఇతను జీవితంలో ఇతని ప్రయాణాన్ని ఆపేవాడు ఎవడు ఉండడు. వీళ్ళు అన్స్టాపబుల్ అవుతారు. వీళ్ళు దీన్ని గౌరవించకుండా వాడు 10th వరకు ఉన్నటువంటి కొన్ని తెలివితేటలతోనో, లేదా కొన్ని అంశాలలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ద్వారానో అతను ర్యాంక్ వచ్చినా
అతని ప్రయాణం ముందుకు వెళ్తుందా లేదా అనేటువంటిది చెప్పలేనటువంటి విషయం. నేను సుమారుగా ఎలాంటి పిల్లల్ని 850 మందిని నేను రీసెర్చ్ చేశాను. ఎలాంటి పిల్లల్ని 12th అయిపోయిన తర్వాత 5 years తర్వాత 10 years తర్వాత 15 years తర్వాత 20 years తర్వాత వీళ్ళ చరిత్ర ఎలా మారింది. నాకున్న 2 దశాబ్దాలు ఈ ఎక్స్పీరియన్స్లో నా దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని లేదా రకరకాల పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి చాలా లోతుగా నేను విశ్లేషించినటువంటి అంశాలు మీకు చెప్తున్నాను. సో ఈ చేసినటువంటి ప్రయాణంలో ఈ జేఈ నీట్ జర్నీ ఏదైతే ఉందో పర్టికులర్లీ దాని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతిరోజు ఒక ఛాలెంజ్ ఉంటుందండి పిల్లవాడికి. ఈ ఛాలెంజెస్ వాళ్ళని ఎమోషనల్గా స్ట్రెంథన్ చేస్తాయి. వాళ్ళ ఆలోచన విధానంలో లోతైనటువంటి మార్పుని తీసుకొస్తాయి. ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే. అర్థం చేసుకునే మరుక్షణం వాళ్ళని ఎమోషనల్గా వీక్ చేస్తాయి. అసలు నేను ఎందుకు పనికిరాను, నాకు ఆ సామర్థ్యం లేదు అని సెల్ఫ్ డిమోట్ అయ్యేటువంటి వాళ్ళు చాలామంది అయిపోతూ ఉన్నారు ఉన్నటువంటి పర్టికులర్ సిస్టంలో. అదే నా బాధ, నా ఆవేదన. పిల్లవాడు సెల్ఫ్ డిమోట్ అయినటువంటి ఆ పిల్లవాడు సుమారుగా 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుందండి మళ్ళా బౌన్స్ బ్యాక్ అవటానికి. పేరెంట్స్ చెప్పుకోలేనటువంటి పరిస్థితి. 12th అయినటువంటి పిల్లల్ని మీరు చూడండి. నేను చెబుతున్నా, ఎవరినైనా సరే ఒక 10 మంది పిల్లల్ని మీ చుట్టుపక్కల తీసుకోండి, మీరు ఒకసారి మాట్లాడి చూడండి. సో సార్, మీ దగ్గరికి వచ్చిన పిల్లలు దాదాపు సెల్ఫ్గా వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేకనే ఇలా జరుగుతున్నట్టు మీకు అనిపించిందా? మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా? కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేకపోవడం కాదండి, ఉన్న కాన్ఫిడెన్స్ని తీసేస్తున్నాయి. ఓకే, రైట్. ఎందుకు తీసేస్తున్నాయి అంటే మన ప్రశ్న ఏమిటి, ఎలాంటిది చూస్ చేసుకోవాలి అని అనుకునేటప్పుడు ఆ పిల్లవాడు ఉన్న స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి ఎలా వెళ్ళగలగాలి, మరి ముందు ప్రయత్నం చేయాలి కదండి. మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోదు కదా. మనం ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళాలి అనుకుంటే 4 అడుగులు వేయాలి కదా. అనుకుంటే అవ్వదు కదా. సో మరి ఆ 4 అడుగులు వేయనిస్తున్నామా వీళ్ళ చేత? లేదు అనేది నేను అనేది. అంటే మనం చూస్ చేసుకునేటువంటి ఇన్స్టిట్యూట్ మొట్టమొదటిగా అది ఉండాలండి. సో రెండోది, ఆ 10 మందిని పట్టించుకుని ఈ పేరెంట్స్ కనీసం సమాధానం చెప్పనటువంటి ఇన్స్టిట్యూట్లో మీరు వెయ్యకపోవటం మంచిది. మీ పిల్లవాడికి వచ్చేటువంటి ఏదైతే లాభాలు ఉన్నాయో లాభాలు దేవుడికి ఎరుగు, నష్టాలు ఎన్నో వస్తాయి అనేది మనం చెప్పలేము. మరి వాళ్ళకి 10 మందికి వస్తున్నాయి కదా, కానీ పోయేటువంటి 90 మందిని మీరు చూడండి. వీళ్ళు, నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, నేను చాలా స్పష్టంగా గణాంకాలతో ఎందుకు చెప్తున్నానంటే, మీరు ప్రతి ఏడాది మనం చూస్తే కొంతమంది హైదరాబాద్ చుట్టుపక్కల మామూలు ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అయినటువంటి పిల్లలు ప్రతి ఏడాది కూడా కనీసం 15-20 మంది పిల్లలు ఇంటర్వ్యూలు మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు ఎంఎన్సీస్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్ ఫోర్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో జాయిన్ అయినటువంటి పిల్లలు మంచి మంచి ప్యాకేజెస్తో. వీళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల జాయిన్ అయ్యారు అంటే వీళ్ళకి ఐఐటీలో సీట్ రాలేదని, ఎన్ఐటీలో సీట్ రాలేదని, IIITలో సీట్ రాలేదని, ప్రైవేట్ యూనివర్సిటీలోకి వెళ్ళలేకపోయారని, అంతే కదండి. వీళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారంటే మరి, కానీ వీళ్ళ యొక్క జర్నీని ఎవరు ఆపలేకపోయారు కదా. అవును, ఇలా కొంతమంది మాత్రమే ఉంటున్నారు, చాలా మంది నష్టపోతున్నారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అండి, ఈ పిల్లలు చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు. ఆటో డ్రైవర్ అమ్మాయి, కార్పెంటర్ అమ్మాయి, సో రైతుల పిల్లలు చూసారా. అంటే ఆ శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి తోడ్పాటు జరగాలి. ఉన్నటువంటి శక్తిని తీసేసేటువంటి ఇన్స్టిట్యూట్లు మనకు అవద్దు. సో మనం వెళ్ళి వాళ్ళని అడిగేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి దాంట్లో మనం జాయిన్ చేద్దాము. మరి మీరు అనుకుంటారు ఉదయం 8 నుంచి లేదా 6 గంటల నుంచి రాత్రి 8 వరకు మనం అక్కడ పెట్టాము అంటే వీడు ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు అంటే ఒక కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. మరి వీడు అక్కడి నుంచి ఇంటికి వచ్చిన మరుక్షణం 5 నిమిషాలు కూడా చదవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే అది వీడికి వెలప్ చేస్తుందా, ఏమైనా నేర్పిందా, నేర్పలేదు అన్నమాట అనేది ఒక ప్రశ్న. ఇంకొకటి, మనం అన్ని గంటలు ఎందుకు వేస్తున్నాం పేరెంట్స్కి ప్రత్యేకించి? మీరు మీ పిల్లల్ని కంట్రోల్ చేయలేక అన్ని గంటలు వేస్తున్నారా? పిల్లవాడు సాయంత్రం 5ంటికి ఇంటికి వస్తే ఆ తర్వాత ఆ కంట్రోల్ మీ దగ్గర లేక, మీరు కంట్రోల్ చేయలేక ఏం జరుగుతుంది, ఏదో ఒకటి అక్కడ జరుగుతుందిలే అని
చూసి చూడనట్టుగా అక్కడ వేస్తున్నారా? సో అంటే అందరి పాత్ర ఉంది అని నేను చెప్తున్నాను. నేను ఇందాక ఒక ప్రశ్న వేసాను చూసారా? ఆ క్వశ్చన్లో ఏమిటి, అది పేరెంట్ పాత్ర, టీచర్సా, ఇన్స్టిట్యూట్సా, పిల్లల అనేటువంటిది చూసినప్పుడు వీళ్ళందరి పాత్ర, ఎవరి పాత్ర వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలు వేరేగా ఉంటాయండి. ఫస్ట్ మన చుట్టూ ఉన్నదంతా కరెక్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటే సెట్ అవుతుందని చెప్తున్నారు. సో సార్, మనకి 10th ఎగ్జామ్స్లో కూడా లాస్ట్లో మనకి 90% వస్తేనే ఈ కాలేజ్లో సీట్ అని చెప్పేసి, కొంచెం ఈ కోర్స్కి ఇంత పర్సంటేజ్ ఉండాలని చెప్పేసి కూడా కొన్ని వచ్చాయి రూల్స్. సో దానికి మీరు ఏం చెప్తారు? అంటే 10thలో మనకి మార్క్స్ రాకపోయినంత మాత్రాన మనము ఇంటర్లో ఈ కోర్స్కి అర్హులం కామా, లేకపోతే అంటే ఏంటి? కానీ యాక్చువల్గానండి ఇప్పటికీ కూడా అది ఇప్పుడు ప్రపంచం మరో పక్క వేరే రకంగా వెళ్తూ ఉంది. డిగ్రీలు లేకుండానే సామ్రాజ్యాలు సృష్టించేటువంటి వ్యవస్థ తయారవుతుంది. అసలు డిగ్రీ అవసరం లేదు అనేటువంటి ఒకటి నడుస్తుంది. అది ఇప్పుడు మనం ఇంకా అంత వెళ్ళలేదు కాబట్టి దాన్ని ఆ డిస్కషన్ పక్కన పెడదాం. ఇప్పటికి కూడా 10th క్లాస్లో వచ్చేటువంటి మార్క్స్, ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని, అంటే 10th తర్వాత మినిమం మార్క్స్ లేకపోతే, సహజంగా ఏంటంటే 75% అబవ్ లేకపోతే ఓపెన్ కాంపిటీషన్లో ఓసీ పిల్లలకి వాళ్ళు చాలా వాటికి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఆ మినిమం క్రైటీరియా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ మనం ఆ సిస్టంలో ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ అలాగే 10th ఇంటర్మీడియట్లో 11th and 12thలో మీకు వచ్చేటువంటి పర్సంటేజ్ని బట్టి ఇంజనీరింగ్లో సీట్లు వచ్చేటువంటి అవకాశం, లేదా 12th మార్క్స్ సంబంధించి మీరు ఏ స్ట్రీమ్లో ఉన్నా సరే ఆ తర్వాత జాయిన్ అయ్యేటువంటి దాని మీద ఆధారపడి ఇప్పటికి కూడా సీట్లు ఇచ్చేటువంటి భారతదేశ వ్యాప్తంగా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. సో కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ మరింత ముఖ్యమైనటువంటి ప్రశ్న, మీరు జాయిన్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్లో ఇక్కడ ఏమిటంటే ఎవడో ఒకడు మొదలు పెట్టాడండి 2 సంవత్సరాల సిలబస్ని 10 నెలల్లో 12 నెలల్లో కంప్లీట్ చేసేసి మిగిలినంతా రివిజన్ చేస్తారు. అది అడ్వాంటేజ్ ఎంతమందికి వస్తుందంటే 2 రాష్ట్రాల్లో కలిపి ఒక 1000 మంది 1500 మంది పిల్లలకు ఒక అడ్వాంటేజ్ ఉంది. మిగిలిన అందరూ చాలా నష్టపోతున్నటువంటి వాస్తవాలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఇన్స్టిట్యూట్ చూజ్ చేసుకునేటువంటి సందర్భంలో అసలు 11th and 12thని పట్టించుకోకుండా జస్ట్ ఏదో 15 రోజులు నెల రోజులు మాత్రమే ఎగ్జామ్కి ముందు ప్రిపరేషన్ టైం ఇచ్చి మిగిలినంతా కోచింగ్ మాత్రమే అని నడిపేటువంటి వ్యవస్థ ఎక్కువ ఉంది మనకి ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ 11th and 12thలో మార్క్స్ రాక నేను ఇందాక చెప్పిన ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మిస్ అయ్యేటువంటి ప్రమాదం వీళ్ళకుంది. అంతేకాకుండా రెండోది అతి ముఖ్యమైనటువంటిది తెలియకుండా ప్రభావం చూపుతున్నటువంటిది ఏమిటంటే వీడికి ఏమవుతుంది అంటే నేను ఐఐటీలో రాలేదు అన్నప్పుడు ఇక్కడ కూడా నాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి. అసలు మీరు టైమే ఇవ్వలేదు కదా ప్రిపేర్ అవ్వటానికి. సో ఆ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు 10 మంది ఉంటారండి. ఆ నెల రోజుల్లో కూడా ప్రిపేర్ అయ్యేటువంటి నాకు తెలుసు కొంతమంది పిల్లలు ఉన్నారు. నా దగ్గర ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడు 5 రోజులు మొత్తం టెక్స్ట్ బుక్ 12th టెక్స్ట్ బుక్ తీసుకుని 5 రోజుల్లో కంప్లీట్ చేసేసాడు. 95 మార్క్స్ వచ్చినాయి. వాళ్ళు ఎంతమంది ఉంటారండి? వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేయటం అనేటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటిది తప్పు. సో ఎప్పుడైతే ఇందులో కూడా మార్క్స్ రాలేదో పిల్లలు సహజంగా ఏమనుకుంటారు, దానివల్ల రాలేదు అంటే నాకు సామర్థ్యం లేదనుకుంటారు. అసలు నేను ఎన్ని రోజులు కష్టపడ్డాను ఏంటి, నేను ఎంత ప్లాన్ చేసుకున్నానైతే చూడరు కదా. సో ఆల్రెడీ బోల్డ్ కన్ఫ్యూజన్తో ఈ మైండ్ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి మైండ్ ఏమవుతుంది, సో ఇక్కడ కూడా రాకపోతే అసలు చిన్న ఎగ్జామ్ అంటే దీంట్లో కూడా నా మార్క్స్ రాలేదు అనుకున్న విధంగా, అంటే నాకు ఆ సామర్థ్యం లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో ఇది జరుగుతున్నటువంటి వాస్తవం అన్నమాట అండి. సో కాబట్టి ఈ 11th and 12th నాకు బెంగళూరులో ఒక పేరెంట్ ఒక క్వశ్చన్ వేశాడు, సార్ మీరు 11th 12th ఈ జేఈ నీట్ కోచింగ్ అంటున్నారు, సో జేఈ నీట్ సిలబస్ ఫస్టా బోర్డ్ సిలబస్ ఫస్టా? ఒక పేరెంట్ చాలా క్లారిటీతో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ ఏమిటంటే అండి ఈ సబ్జెక్ట్ ఎట్ల నుంచి పెరుగుతుంది, బోర్డు దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్స్ ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. జేఈ లెవెల్కి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే జేఈ నీట్లో కోచింగ్ ఇప్పించేస్తే అట్లీస్ట్ ఐఐటీలో కాకపోయినా ఎన్ఐటీలోనో లేకపోతే ప్రైవేట్ స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్లోనో ఎక్కడో ఒకటి సెటిల్ అయిపోతాడు కదా అనుకుంటారు. అట్లాగా అవ్వదండి. సో దీన్ని బేస్ వదిలేసి ఇక్కడికి వెళ్తే వీడు దీనికి అసలు కనెక్టే అవ్వడు. అవునవును 2-3 నెలలకు వీళ్ళు కనెక్ట్ అయిపోతుంది మొత్తానికి. సో ఈ కనెక్ట్ పోయి మొత్తానికి ప్రమాదం వస్తుంది.
సో మీరు కింద నుంచి దీన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ వెళ్ళేటువంటి వాడు ఎక్కడైనా ఒక చోట నిలబడగలుగుతాడు. ఇది వాస్తవం అన్నమాట అండి. ఓకే సార్, మనకి ఎక్కడ చూసినా కానీ 10th మనకు సబ్జెక్ట్ ఉన్న టాలెంట్ బట్టి ఇంటర్లో కోర్స్ తీసుకుంటూ ఉంటారు. సో కొంతమంది ఏమో ఫ్రెండ్స్ తీసుకున్నారని చెప్పేసి, కొంతమంది ఫ్యామిలీ పంపించడం కానీ, కొంతమంది ఏం తెలియకుండా ఏదో ఒకటి అని లైట్గా తీసుకోవడం కానీ కోర్స్, దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అసలు, వీళ్ళకి ఏం చెప్తారు ఇలాంటి స్టూడెంట్స్కి? ఇది ప్రత్యేకించండి పేరెంట్స్ ప్రాబ్లం అండి ఇక్కడ. అంటే పేరెంట్స్ పిల్లల మీద కంట్రోల్ లేక చాలా డైలమాలో ఉంటారు సార్. మనకి బేసిక్గా చూస్తే 10th అవ్వగానే ఒక పెద్ద డైలమాలో ఉంటారు, నెక్స్ట్ ఏంటి అని. అదే పేరెంట్ కంట్రోల్. మనకి కొన్ని అపాయింట్మెంట్స్ వస్తూ ఉన్నప్పుడు కొన్ని కేసెస్ దీనికి సంబంధించినవి. పేరెంట్స్ ఏంటంటే పాపం లక్షలు ఖర్చు పెట్టి మీరు అన్నట్టుగా ఆ ఫ్రెండ్స్ వెళ్ళారు అని వీడు అక్కడ జాయిన్ అవుతాడు. అవును, వెళ్ళిన తర్వాత అక్కడితో ఆగదు. ఈ మధ్య కాలంలోనే నాకు ఒక 10 రోజుల క్రితం కూడా కొన్ని అపాయింట్మెంట్స్ ఏమిటంటే, సార్ మా పిల్లవాడు వాడు చెప్పాడని అక్కడ జాయిన్ చేశాను, లక్షలు కట్టారు అక్కడ, ఓకే ఇప్పుడు ఆడు అక్కడ ఉండను అంటున్నాడు. ఏం చేద్దాం? ఆల్రెడీ పాపం లక్షలు కట్టారు వాళ్ళు, ఏం చేద్దాం? పోనీ పిల్లవాడిని అడిగితే నాకు అది నచ్చట్లేదు అంటాడు, లేకపోతే హాస్టల్ బాగాలేదంటాడు. సో నాకు అసలు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో నాకు నచ్చట్లేదు అంటాడు, నేను అక్కడికి వెళ్ళను అంటాడు. మరి ఎలా జాయిన్ అయ్యావు నాన్న అంటే, నువ్వే కదా నీ ఇష్టంతోనే జాయిన్ అయ్యావా కదా అంటే, మరి ఎట్లా? సో కాబట్టి అండి, ఇక్కడ దేంట్లో జాయిన్ అవ్వాలి అని అనుకునేటప్పుడు నేను ఇందాక ఇప్పుడు 10th క్లాస్కి సంబంధించి ఒక వీడియో చేశాం. ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేటప్పుడు వాళ్ళకి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ పెంచేటువంటి మాటలే నేను ప్రతిదీ మాట్లాడాను. అవునవును. ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ పిల్లల్లో పెరిగిందో వాళ్ళు నిజంగా అసెస్ చేసుకోగలుగుతారు, దాని మీద ఒక విలువతో వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు. మనం బలవంతంగా రుద్దేటువంటి విలువ ఉండేటప్పుడు ఏమవుతుంది అంటేనండి, దాని మీద ఆ విలువ లేకుండా అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఆ ఫ్రెండ్స్ వెళ్ళారనో, లేకపోతే ఇది దగ్గరగా ఉందనో, లేకపోతే వాళ్ళెవరో చెప్పారనో జాయిన్ చేస్తే అది చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. సో ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు పేరెంట్స్ పిల్లలు చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ జేఈ నీట్ ప్రిపరేషను 10th వరకు జరిగిన ప్రిపరేషన్లా ఉండదు, చాలా ఛాలెంజెస్ ఇస్తుంది. సో ఆ ఛాలెంజెస్కి నువ్వు 10thలో మార్క్స్ సరిగా రాలేదు కాబట్టి నువ్వు క్యాపబుల్ కాదని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీవు పూర్తిగా డిటర్మినేషన్తో నువ్వు కష్టపడేటువంటి ఆ ట్రైట్ నీ దగ్గర ఉంటే, ఇష్టంగా దాన్ని చేయటానికి ప్రయత్నిస్తే మొదట 2-3 నెలల కష్టం అనిపిస్తుంది, కానీ దాని మీద ఒక్కసారి నీకు నమ్మకం ఏర్పడితే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలను అనేటువంటి దానికి ఒక పునాది పడుతుంది. నేను నిన్నటి వరకు నేను చెయ్యలేను అనేటువంటి పనిని కొన్ని ఎఫర్ట్స్ పెట్టి నేను రేపో ఎల్లుండో దాన్ని సాధిస్తే, దట్స్ ద రియల్ మోటివేషన్ అండి. దట్ ఈస్ కాల్డ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. మన చేతల ద్వారా మోటివేషన్ వచ్చేటువంటి సందర్భంలో ఆ శక్తి వాళ్ళని అన్స్టాపబుల్గా తయారు చేస్తుంది. సో ఇక్కడ ఏమిటంటే, పేరెంట్స్ పిల్లలు కూర్చుని మాట్లాడి 4-5 ఇన్స్టిట్యూట్లు తిరిగి అక్కడ వాళ్ళు చెప్పింది వినటం కాకుండా మీ ప్రశ్నలకు వాళ్ళకి సమాధానాలు చెప్పేటువంటి వ్యవస్థ లేకపోతే దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. అది ఎంత పెద్దదైనా ఎంత మంచిదైనా అని మీకు అనిపించినా సరే అది మీ పిల్లవాడికి న్యాయం చెయ్యదు. మీరు మార్కెటింగ్ దాంట్లో ఫోమో క్రియేట్ అవుతుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. అక్కడ చెయ్యకపోతే మనకేదో ఇదైపోతుంది అనేటువంటి బాధలో అనేటువంటి అవసరం మీరు పెట్టుకునేటువంటి అవసరం లేదు. సో వాళ్ళు అసలు ప్రయాణం చెయ్యరండి, నేను చాలామందిని చూసి చెప్తున్నా. సో కాబట్టి వాళ్ళు చక్కగా మాట్లాడి డిసైడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాలేజ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ పేరెంట్స్కి పిల్లలకి మంచి కోఆర్డినేషన్ కమ్యూనికేట్ చేసుకోగలిగి, పిల్లవాడు వీళ్ళతో కమ్యూనికేట్ చేసి మాట్లాడగలిగి, వీళ్ళ యొక్క ఫలితాలను కూడా వీళ్ళ యొక్క ఆలోచనలు కూడా పంచుకొని, లేదా మనలాంటి వాళ్ళ ఆలోచనలు అవసరమైతే తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. సరే, మనకి అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా ఉంటూ ఉంటారు. సో వాళ్ళ పిల్లలకి అంటే ఎలా గైడెన్స్ ఎవరు లేక కూడా ఇన్స్టిట్యూట్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు అంటే మీ వర్డ్స్? సో అంటే అదేలేండి, పిల్లలకి ఏమిటంటే ఆ అవేర్నెస్ తీసుకురావాలి. సో పిల్లలకి అంటే
ఆ కోర్స్ చేయటం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి లాభం ఏమి, ఓకే. వాటికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఎలా మారతాయి, ఈ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోగలిగితే మనకు వచ్చేటువంటి ఆ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోవటానికి ఎంత కష్టపడాలి, చేసుకుంటే వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది కొంత వాళ్ళకి అవగాహన కల్పించాలండి. సో పిల్లలు పేరెంట్స్ అంత తెలియకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, పిల్లలు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు కూడా అనుకునేటువంటి లక్ష్యాలు సాధిస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. నిన్నటి తరం కూడా అందరూ అలాంటి వాళ్ళే, దాని గురించి వర్రీ పడవలసినటువంటి అవసరం లేదు. మనకి పిల్లలు ఆ రైట్ మైండ్ సెట్తో ఉంటే ఎవ్వరూ ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో ఎవ్వరూ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని వాళ్ళ యొక్క ఫలితాలని ఎవ్వరూ ఆపలేరండి. ఓకే. సో సార్, ఇంటర్ ఎగ్జామ్స్లో మార్క్స్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? అంటే ఇంటర్లో మనకి దాదాపు తక్కువ పర్సంటేజ్ ఉన్నా కానీ మంచి కాలేజీలకి వెళ్ళకుండా కొంతమంది జాబ్స్ చేస్తూ ఉంటారు, మంచి సాఫ్ట్వేర్లు అవుతూ ఉంటారు. ఇప్పుడు మనకి నీట్, జేఈ మంచి డాక్టర్స్ కూడా అవుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే టాలెంట్ మనకి వచ్చిన నాలెడ్జ్ ఇంపార్టెంట్ అంటారా? సో ఆబ్వియస్గా మనకు వచ్చే నాలెడ్జ్, స్కిల్స్ అనేటువంటివి ఈ రోజు ఉన్న ప్రపంచంలో డిసైడ్ చేసేవండి, మార్క్స్ మాత్రమే కాదు. అలాగని ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మార్క్స్, ఇప్పుడు బోర్డే ఉంది, ఇంటర్మీడియట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2 స్టేట్స్లో మనం తీసుకుంటే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే చాలా మంచి మార్క్స్ వస్తాయండి. ఆ మార్క్స్కి తర్వాత జాయిన్ అయ్యేటువంటి ఇన్స్టిట్యూట్కి కనెక్షన్ ఉంది, ఇప్పటికీ ఉంది. నేను ఇందాక చెప్పినటువంటిది అదే, ఇప్పటికీ వ్యవస్థలో ఆ కనెక్షన్ ఉంది. కాబట్టి సో ఆ మ్యాక్సిమం మార్క్స్ ఎంత సంపాదించుకోగలిగామో సంపాదించుకోవటం అనేటువంటిది ముఖ్యమైనటువంటిదే కదా. సో అలాగని చాలామంది మార్క్స్ లేకుండా గొప్పవారు అయ్యారు కాబట్టి నీకు మార్క్స్ అవసరం లేదని చెప్పడం కరెక్ట్ కాదు కదండి. అవునవును. సో ఒకవేళ వీళ్ళ ప్రయత్నం చేసి మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ బాధపడవలసినటువంటి అవసరం లేదు. అసలు దానికి విలువ లేదని అసలు ప్రయత్నానికి ఆపేసేటువంటి వాళ్ళు స్మార్ట్గా ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. వాళ్ళ 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 ఎడల కొంచెం జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్, టీచర్స్. అది నేను అనేది. సార్, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నారు కదా మీరు 10th అయిన తర్వాత. ఇప్పుడు మనకు జేఈ, నీట్ కాకుండా కూడా చాలా ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ వీడియో అన్నారు. కానీ చిన్న క్వశ్చన్, అంటే మనకి ఇంటర్ కోర్స్ అనేది ఎంపీసీ, బైపీసీ సంథింగ్ ఇలా ఉంటాయి కాబట్టి సో ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అంటారా? ఇప్పుడు జేఈ, నీట్ ఆ కోర్సులు ఎక్కువ. సో ఇప్పుడున్న ప్రపంచం వేరు. నేను ఇప్పుడు కొంతమంది అర్థం చేసుకోకపోయినా చూస్తే 21st సెంచరీ అనేటువంటిది మల్టీ డిసిప్లినరీ వరల్డ్ అండి, మల్టీ డిసిప్లినరీ వరల్డ్. మీరు ఒక రంగంలో ఉంటే సరిపోదు. ఇప్పుడు ఓన్లీ సైన్స్ అంటే నిన్నటి వరకే అది సైన్స్ అంటే సైన్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా జంపర్ అని ఒక ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి, ముగ్గురుతో కలిసి ఒక నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు ఆయన. సో ఆయనకి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది, రైట్. కానీ ఆయన బ్యాచులర్ డిగ్రీలో కానీ మాస్టర్ డిగ్రీలో కానీ చదివినటువంటిది ఏంటో తెలుసా అండి? ఆయన చదివినది మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. కెమిస్ట్రీలో అంటే ఫైనల్గా ఆయన రీసెర్చ్ చేసింది కెమిస్ట్రీలో చేశారు. అప్పుడు ఫైనల్గా ఆయనకు వచ్చినటువంటిది కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ముగ్గురు కలిపి పంచుకున్నారు. ఆయన అందులో ఒక ఆయన ఈయన అన్నమాట అండి. సో ఎందుకు కెమిస్ట్రీలో వచ్చింది? ఆయన బేసిక్గా చదివింది ఇక్కడ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. ఆయన చేసింది ఏమిటో తెలుసా అండి? మనలో ప్రోటీన్స్ ఉంటుంది, ప్రోటీన్ స్ట్రక్చర్ ఉంటుంది. మనకి చేతి మీద గీతలు ఎన్నైతే రకరకాలుగా అందరికీ రకరకాలుగా డిఫరెంట్గా ఉంటుందో అలాగే ప్రోటీన్ స్ట్రక్చర్ కూడా మనుషుల్లో డిఫరెంట్గా ఉంటుందట. ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ని మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ప్రాబబిలిటీ, ఏ టెక్నాలజీ, ఆయనకు ఉన్నటువంటి ఫిజిక్స్ నాలెడ్జ్ని ఈ మూడింటిని లింక్ చేసి ఆ ప్రోటీన్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ అంటే బిలియన్స్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చరు, తద్వారా దానివల్ల వచ్చేటువంటి ఇంప్లికేషన్స్ ఆయన కనుక్కున్నారు. సో దానివల్ల హెల్త్కి చాలా అర్థం చేసుకునేటువంటి ఒక మంచి ఆపర్చునిటీని ఇచ్చింది అనమాట అండి. దాని ద్వారా ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో కాబట్టి నేను చెప్తున్నది ఏమిటంటే మల్టీ డిసిప్లినరీ అని చెప్పడానికి ఒక ఉదాహరణ. అంటే మనకి కోర్స్ ఎంత ఇంపార్టెంటో మనకి నేర్చుకునే స్కిల్ అంతే. ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అంటే ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి ఆయన ఇప్పుడు ఐఐఎంకి వెళ్ళి బిజినెస్కి సంబంధించి ఫైనాన్స్ గురించి లోతుగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకో. ఈయన ఓన్లీ ఒక ఇంజనీర్గా ఉన్నటువంటి వ్యక్తి రేపొద్దుట ఈ రెండు స్కిల్స్కు కలవటం వల్ల ఈయన లీడింగ్ పొజిషన్కి తొందరగా వచ్చేస్తాడు. సో కంపెనీని లీడ్ చేసేటువంటి పొజిషన్లో ఈయన నెక్స్ట్ లెవెల్కి వచ్చేస్తాడు. చూసారా? అంటే ఒక దాంట్లో కోర్ నాలెడ్జ్ ఉండటం వేరు, దానికి సపోర్టింగ్ నాలెడ్జ్ తెచ్చుకోవటం వేరు. అందుకే ఫారెన్ కంట్రీస్లో ఇలా కోర్సెస్ కాకుండా క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది.
మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ప్రకారం ఆ మల్టీ డిసిప్లినరీలో క్రెడిట్ సిస్టమ్ను వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. అందుకే మన వ్యవస్థ ఉద్యోగస్తులను తయారు చేస్తే అక్కడ వ్యవస్థ ఇన్నోవేటర్స్ని తయారు చేస్తుంది. ఓకే. కొత్తదనం. సో మీరు చివర్లో మన విద్యార్థులకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అంటే మెయిన్‌గా ఇప్పుడు ప్రిపేర్ అయ్యే జేఈఈ, నీట్ వాళ్ళకి. జేఈ నీట్ జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది 4 రకాల, దీన్ని నేనేమంటానంటే రెక్టాంగులర్ స్టెబిలిటీ తీసుకోవాలి, తీసుకొస్తుంది, జీవితానికి ఉపయోగపడుతుంది. సో దాంట్లో మొట్టమొదటిది ఎమోషనల్ స్టెబిలిటీ. మీరు అనుకున్నట్టుగా ఫలితాలు వెంటనే రావు, చాలా ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎమోషనల్ ఫీలింగ్స్ అనేటువంటి రోలర్ కోస్టర్ కింద ఉంటుంది ఈ జర్నీలో. ఆ ఎమోషనల్ స్టెబిలిటీ దాన్ని అర్థం చేసుకునేటువంటి మొట్టమొదటి లెగ్ అండి అది. రెండోది వచ్చేటప్పటికి పర్సనల్ స్టెబిలిటీ. సో మనం ఏంటంటే అంటే ఈ ప్రయాణంలో ఇది చాలా అన్ని ఇన్స్టిట్యూట్ నెగ్లెక్ట్ చేస్తుంది. సో అంటే పర్సనల్ లేదా ఫిజికల్ స్టెబిలిటీ అనేటువంటిది అంటే పూర్తిగా ఆ అకాడమిక్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీని తీసేస్తుంది, మార్నింగ్ నైట్ వరకు కూడా ఓన్లీ చదవటం అనేటువంటిది. సో కానీ ఈ ఫిజికల్ యాక్టివిటీ కూడా యాడ్ అయినప్పుడే వీళ్ళు మిగిలిన 3 లెగ్స్ కూడా స్ట్రెంథన్ అవుతాయి. సో ఫిజికల్గా మనం యాక్టివ్గా లేకపోతే ఈ ఎమోషన్స్ని కానీ ఈ ఇబ్బందులను కానీ ఎదుర్కోలేము. ఇది యాడ్ అవుతుంది, కానీ ఇది నెగ్లెక్ట్ చేస్తుంది మన 2 రాష్ట్రాల్లో కూడా. మూడవది అకాడమిక్ స్టెబిలిటీ అండి. సో ఈ అకాడమిక్ స్టెబిలిటీ అనేటువంటిది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మ్యాథ్స్ ఒకలా ప్రిపేర్ అవ్వాలి, ఫిజిక్స్ ఒకలా ప్రిపేర్ అవ్వాలి, బయాలజీ ఒకలా ప్రిపేర్ అవ్వాలి, కెమిస్ట్రీ ఒకలా ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ కెమిస్ట్రీలో డిఫరెంట్ చాప్టర్స్ ఒకలా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ అకాడమిక్ స్టెబిలిటీ అనేటువంటిది చాలా స్కిల్స్ని వీళ్ళకి ఇస్తుందండి. ఇది మూడవది. నాలుగవది ఐడెంటిటీ స్టెబిలిటీ. సో ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో. ఎందుకు ఐడెంటిటీ స్టెబిలిటీ ఇంపార్టెంట్ అని అంటున్నానంటే మనసుతో చేసే ప్రయాణం తగ్గిపోయింది ఇప్పుడు. సో అన్ని సౌకర్యాలు వచ్చినాయి, కానీ ఈ ఐడెంటిటీ స్టెబిలిటీ ఏమిటంటేనండి, నేను ఇందాక చెప్పినట్టుగా ఆ ఎమోషనల్ స్టెబిలిటీ, ఈ ఐడెంటిటీ స్టెబిలిటీ కలిస్తే వీళ్ళు జీవితంలో ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ అకాడమిక్ స్టెబిలిటీ అక్కడ వచ్చేటువంటి స్కిల్స్తో. ఎందుకంటే నేను నా గురించి చెప్పుకునేటువంటిది, నేను నా గురించి నమ్మేటువంటిది చాలా ముఖ్యం. నేను చేయలేను అంటే ఏం చేయగలుగుతానండి? నాకు ఈ సామర్థ్యం లేదంటే నేనేమి చేయలేను కదా. సో ఎప్పుడైతే ఆ ఆ ఐడెంటిటీ స్టెబిలిటీ వచ్చిందో నాకు, నేను ఇది చేయలేనంతే, బట్ ఈ శక్తి నేను తెచ్చుకుంటే నేను చేయగలను అన్నప్పుడు నేను ఆటోమేటిక్గా ఆ శక్తి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ విధంగా జేఈ నీట్ అనేటువంటిది ఈ 4 రకాల శక్తులను పిల్లలకు అందిస్తుందండి జాగ్రత్తగా ట్రైన్ చేస్తే. సో దీనికి కూడా మనం ఏంటంటే కొన్ని కోర్సెస్ డిజైన్ చేసాం. ఇప్పుడు ఆ ఎమోషన్స్ ఆ రోలర్ కోస్టర్ కింద తయారవుతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? మనం బర్న్అవుట్ అయిపోతాం. అందరూ చెప్తారు, లేదు నువ్వు ఫోకస్గా ఉండు, బాగా చదువుకో, ఎక్కువ ఆలోచించకు, లేకపోతే ఈ విధమైనటువంటి విధంగా అంటే సెల్ఫ్ డిమోటివేట్ అవ్వకు, ఇవే చెప్తారు తప్ప ఎలా చేయాలో ఎవరు చెప్తారు? మనం చెప్తాం. దీనికి సంబంధించి ఏంటంటే అండి కొన్ని కోర్సెస్, ఎగ్జామ్ యాంగ్జైటీని ఎలా డీల్ చేయాలి, ఎమోషనల్ బర్స్ట్ని ఎలా డీల్ చేయాలి, ఈ మ్యాథ్స్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎటువంటి స్కిల్స్ వస్తాయి, ఎలా నోటీస్ చేయగలుగుతావు, నీకు నువ్వు ఆ డిఫరెన్స్ వస్తుంది అనేటువంటిది, నీకు వచ్చినటువంటి ఆ డిస్టర్బెన్సెస్ని ఏ విధమైనటువంటి సొల్యూషన్స్ మనం చెప్పుకోవాలి. అలాగే పీర్ ప్రెషర్ ఉంటుంది, పక్క వాళ్ళు ఎక్కువ గోల్ చేస్తూ ఉంటారు నీకన్నా, గోల్ అంటే ఎక్కువ మార్క్స్ రావచ్చు, ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటారు, అది చాలా ప్రెషర్ని ఇస్తుంది. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, నీకు నువ్వు ఎలా స్ట్రెంథన్ అవ్వాలి? సో వీటికి సమూలంగా దీన్ని అర్థం చేసుకునే విధంగా ప్రయాణం చేయగలిగితేనండి వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు. ఓకే. సో మీ వర్డ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి వాళ్ళకి అని, అంటే చాలా గ్రేట్గా, అంటే మనం ఎమోషనల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. అది మనం ఫస్ట్ వాళ్ళు ఎదుగుతున్నారు, పిల్లలు నా పక్కన వారు టాపర్ అవుతున్నారని చెప్పేసి చాలామంది ప్రెషర్ అయ్యి ఇంకా డల్ అయిపోతూ ఉంటారు. సో చాలా చక్కగా చాలా హ్యాపీగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్రింద నెంబర్కి సంప్రదించండి, అన్ని డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. సో దిస్ ఈస్ టుడే ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.